ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహము సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి రవి సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి గోచారరీత్యా మనం చూసుకునేటట్లయితే, తులారాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో రవి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే కానీ వారి యొక్క జన్మజాతకాన్ని అనుసరించే ఫలితాలు కావు. గోచారం అంటే ఏంటంటే 20% సపోర్ట్ అని అర్థం. జన్మజాతకాన్ని మీరు అనాలిసిస్ చేసుకుని విశ్లేషణ చేస్తే మనకి నిజంగా ఉండే రిజల్ట్స్ అనేవి బాగా ఎక్కువ వస్తాయి. కానీ గోచారం కూడా అవసరమే, 20% సపోర్ట్ ఉంటుందని అర్థం. ఈ తులారాశి వాళ్ళకి లాభస్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత, ఉద్యోగం లేని నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అలానే ఆచార వ్యవహారాలు హోదాకి తగ్గినట్లుగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఆచారాన్ని పాటిస్తున్నారో, వాళ్ళ యొక్క పదవిని కాపాడుకుంటున్నారో, రాజకీయ నాయకుల దగ్గర నుంచి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఉన్నతమైన పదవులకు రావటం, వాళ్ళ హోదాని వాళ్ళు కాపాడుకోవటం, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు తగ్గకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళే అవకాశాలు అంటే శుభ కార్యక్రమాల నిర్వహణ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకళ్ళకి మరొకళ్ళు సపోర్ట్ చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. పెద్దల యొక్క ఆశీస్సులు పొందే అవకాశాలు ఉంటాయి. విందులు, వినోదాలు, ముష్టాన్న భోజనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అమితమైన గౌరవాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే వీళ్ళు ఉద్యోగము, వ్యాపారం చేస్తున్నారో దానిలో అమితమైన గౌరవ మర్యాదలు బాగా పెంచుకుంటారు. అలా పెంచుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. అంటే గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ధనలాభము, పాత బాకీలు వసూలు జరగటం, అంటే మొండి బాకీలు ఏవైతే ఉంటాయో మన ఇంటి ముందుకు వచ్చి అసలు మేము ఇవ్వమండి అనే వ్యక్తులకు కూడా మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత పై అధికారుల యొక్క మన్ననలు, అవార్డులు, రివార్డులు, ప్రశంసలు జరిగే అవకాశాలు ఉంటాయి. శత్రువులు కూడా కొంత మిత్రులుగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగ భద్రత, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. కృషికి తగ్గట్టుగా ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరైతే ఉద్యోగంలో ఉంటున్నారో వాళ్ళకి రికగ్నైజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
గుర్తింపు చాలా ఇంపార్టెంట్. కొంతమంది గుర్తింపు గురించి కూడా పాకుతూ ఉంటారు, గుర్తింపు నాకు లభించట్లేదని. కానీ వాళ్ళకి గుర్తింపు లభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ భద్రత, వ్యాపారం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గతంలో ఉండే మనస్పర్ధలు పోయే అవకాశాలుంటే బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తన చేసే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో కార్యక్రమాలు పోస్ట్పోన్ చేసుకోకుండా ఫాస్ట్ మూవింగ్లో ఉండే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను చెప్పే రెమెడీస్ కొన్ని పాటించండి, మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడూ కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్. బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి, డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు చాలామంది కూడా ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా ఎనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి, సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా
సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.